గుంటూరు జిల్లా పెదకాకానిలో వేంచేసి ఉన్న మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం శాకంబరి అలంకారోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పూర్ణచంద్రరావు, డిప్యూటీ కమిషనర్ లీలాకుమార్లు మేళతాళాల మధ్య అమ్మవారికి ఆషాఢ మాస సారెను సమర్పించారు. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వీరిశెట్టి లక్ష్మీనారాయణ, గుట్టుముక్కల నాగేశ్వరరావు, కడియాల గోపి, ఆలపాటి మణికంఠ, కుర్మాల రవికుమార్, పుప్పాల సాంబయ్య, చిన్ని కృష్ణ, హరీష్ తదితరుల ఆధ్వర్యంలో జరిగిన శాకంబరీదేవి అలంకరణ మహోత్సవానికి నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో కాకాని క్షేత్రనాదాయ కామితార్థప్రదాయనే భ్రమరాంబా సమేతాయ మల్లేశ్వరాయ మంగళం. శ్రీమతి గంగా భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం పెదకాకాని, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం. ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ శాకంబరి ఉత్సవాలు పంటలు బాగా పండి వర్షాలు బాగా కురిసి రైతులకు బాగా పాడి పంటలు వర్ధిల్లాలని భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలని ఈ శాకంబరి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. ఇక్కడ మేమందరం అంటే ఒక టీం ఉంది మన పెదకాకాని గ్రామం తరపున. ఈ టీము చేసే కార్యక్రమాలు ఏంటంటే ప్రతి దేవస్థానానికి ముందు ఆ దేవస్థానానికి ఏం కావాలి డెవలప్మెంట్ అవుతానికి ఇక్కడ మేము గత 12 సంవత్సరాలుగా ఈ శాకంబరి అలంకరణ అంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి చక్కగా పాడి పంట అన్నీ సమకూరాలని ఈ గ్రామోత్సవం చేస్తారు. శాకంబరి అలంకరణ, ఇట్లాంటి శాకంబరి అలంకరణ 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేము. ఇవాళ ఇది కూరగాయలతో అమ్మవారు శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి అమ్మవారిని కూరగాయలు, పళ్ళు, కాయలు, డ్రై ఫ్రూట్స్ వీటన్నిటితో అలంకరిస్తారు. ఈ శాకంబరి అలంకరణ పెదకాకాని శివాలయంలో మా వీరిశెట్టి లక్ష్మీనారాయణ గారు, గుట్టుముక్కల నాగేశ్వర గారు, మన కడియాల రవిశంకర్ గారు అంటారండి, శ్రీ మహాదేవ హిందూ ధర్మ పరిరక్షణ సేవా సమితి, అలానే విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ వీరి ఆధ్వర్యంలో మా లక్ష్మణ వెనకాల ఉండి మేమంతా ఆయన ఆధ్వర్యంలో ఈ ఒక 24 గంటల నుంచి 2 రోజుల ముందు నుంచే ఈ అలంకరణ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి కూరగాయలన్నీ సేకరించి వీరిశెట్టి లక్ష్మణ గారి ఆధ్వర్యంలో మణికంఠ గారు, మన హరీష్ గారు అని ఉన్నారండి మా పక్కన, హరీష్ గారు వీరంతా కలిసి రాత్రి 1 గంట వరకు ఈ చిన్నకృష్ణ గారు వీళ్ళంతా కలిసి రాత్రి 1 గంట వరకు ఈ అలంకరణ జరుగుతూనే ఉంది, చేస్తూనే ఉన్నారనమాట అన్ని విధాలుగా. అలానే మన దుర్గగుడి ఈసారి కూడా అన్ని విధాలుగా మనకి హెల్ప్ చేశారు అన్ని విధాలుగా. జై శ్రీరామ్, ఓం నమ శివాయ. నూతనంగా నిర్మించబడినటువంటి పెదకాకానిలో శ్రీ కనకదుర్గా భవాని ఆలయం మనం నిర్మించింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు భక్తులు ఇచ్చేసి ఈ యొక్క ఆలయానికి దర్శనం చేసుకొని అమ్మవారిని తిలకించి అమ్మవారి కృపాకరాశి పాత్రులై అమ్మవారి ఆలయ నిర్మాణానికి తోడ్పడి సహాయ సహకారం అందిస్తారని కోరుతున్నాం. జై శ్రీరామ్, జై దుర్గా భవాని, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.